అందరికీ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జగన్మాత వైభవంలో భాగంగా 37వ నామం తెలుసుకున్నాము. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటి. ఇప్పుడు 38వ నామము రత్నకింకిణికారమ్య రచనాదామభూషిత. రత్నకింకిణికారమ్య రచనాధామభూషిత. ఇక్కడ రచనాధామం అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాము. రత్నకింకిణికారమ్య రచనాధామభూషిత. ఇక్కడ అమ్మవారు చాలామంది అనుకుంటారు ఇది వడ్డాణం గురించి వర్ణిస్తున్నారు అనుకుంటారు. అవును కదండి. కాదండి, పూర్వము స్త్రీలు కూడా మొలనూలు ధరించేవారట. మొలనూలు ధరించేవారు స్త్రీలు కూడా మొలనూలు ధరించేవారట. ఇక్కడ అదే చెప్తున్నారు. నవరత్న ఖచ్చితమైన చిరుగంటలతో కూడిన బంగారు మొలనూలు అమ్మ ధరించి ఉన్నది. పూర్వం కూడా పిల్లలకి చేయించేవారు. ఈ చంటి పిల్లలకి మొలతాడు చేయించినప్పుడు చేయించేవాడు. అదే ఇలాంటి మొలనూలు అమ్మ కలిగి ఉన్నది. మరి ఇక్కడ నేను చెప్పాను, అసలు ఈ రచనాధామం ఏంటి, అమ్మ మొలనూలు కలిగి ఉండడం ఏంటి, అసలు అందుకే రహస్యనామ స్తోత్రం ఇలాంటివి వచ్చినప్పుడే తెలుస్తుంది. రహస్యాలు ఉన్నాయి ఇక్కడ. రత్నకింకిణికారమ్య, రత్నకింకిణిలు ధరించి ఇక్కడ అదే చెప్తున్నారు. నవరత్న ఖచ్చితమైన కింకిణిలు అంటే చిరుగంటలతోటి ఆ మొలనూలు ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, రత్నకింకిణి అంటే మరి రత్నకింకిణి అంటే రత్నం. మరి రత్నాలంటే అసలు ఏంటి, రచనాధామం అంటే ఏంటి, అసలు ఈ రత్నాలంటే ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా ఈ రత్నాలంటే ఏంటో తెలుసుకుందాం. అసలు రచనాధామము అంటే ఏంటి అంటే 16 తీగలతో చేసిన మేఖలాన్ని, అదే దాని తీగలని రచనాధామం అంటారు. 16 పోగుల్లా చేసిన దండని రచనాధామం అంటారు. అలాంటి రచనాధామం ఆవిడ ధరించిందని చెప్తున్నారు, అంతే కదా. ఆ రచనాధామానికి ఏమున్నాయి, రత్నకింకిణులు. కింకిణి అంటే చిరుమువ్వలు, రత్నంతో కూడిన చిరుమువ్వలు, చిన్న గంటలు. గంటలు. ఈ రత్నం ఏంటి ఆ రత్నం? ఇప్పుడు రచనాధామం అంటే 16 పోగులతో కూడినటువంటి మేఖల అంటే గీత, మేఖలము అంటే గీత, దాన్ని రచనాధామం అంటున్నారు. ఈ 16లోనే ఉంది అమ్మవారి యొక్క మూలమంత్రము. 16లో మూలమంత్రం ఉందంట. షోడశాక్షరి మంత్రము, పంచదశి షోడశి అమ్మవారి యొక్క మూలమంత్రాలు. అవి ఏంటి అనేవి నేను సభాముఖంగా తెలియచేయలేను, కానీ ఈ నామంలో అమ్మవారి యొక్క షోడశి మంత్రం దాగి ఉంది. ఇంకా 16 తీగలు అని ఇప్పుడు నేను చెప్పాను. మేకల అంటే గీత అనుకోండి, 16 తీగలు అంటే మళ్ళీ అది మంత్ర రహస్యం, అదే షోడశి. రత్నములు అంటే మనం అనుకునేటటువంటి కెంపులు, పచ్చలు, వజ్రాలు, పుష్యరాగాలు, కనక వైఢూర్యాలు బాహ్యంగా ఉండేవి కాదు. రత్నములు అంటే మంత్రరత్నములు. ఈ 16 మేఖలలు అంటే ఇక్కడ ఏంటి, 16 తీగలు అనగా మళ్ళీ చెప్పానుగా మంత్ర రహస్యం. రత్నకింకిణి అంటే అర్థం ఏంటి, మొలనూలుకి చిన్న మువ్వలు వేలాడి ఉన్నాయి. రత్నకింకిణి ఆ మేకలకి చెప్పాను కదా, దానికి మళ్ళీ చిన్న మువ్వలు వేలాడి ఉన్నాయి. అలాంటి మొలనూలు కట్టుకున్న అమ్మవారు రత్నకింకిణిక. రత్నకింకిణికారమ్య 16 పోగులతో చేసినటువంటి మేఖలకి చిన్న రత్నాలు పొదగబడినవి ధరించింది కాబట్టి రత్నకింకిణిక. ఇక్కడ అదే అంటే ఈ మువ్వలు ఎప్పుడూ కూడా మోగుతూ ఉంటాయి. అమ్మ కదిలినా నడిచినా మోగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, లలితా సహస్రనామంలోని ఇంకో నామం ఉంది, రత్నకింకిణికారమ్య రచనాధామ భూషిత కాకుండా రత్నకింకిణి మేఖల అనే నామం కూడా ఇంకొకటి ఉంది. అంటే చూడండి, ఇక్కడ ఏంటంటే రత్నకింకిణి, రణత్ అంటే ధ్వనిస్తున్నది అని అర్థం. ఇక్కడ రత్నకింకిణికారమ్య రచనాధామ భూషిత.
సాధారణంగా లేచి నడుస్తూ ఉంటే చప్పుడు వస్తుంది. అవునండి, మనకి కాలికి కూడా పట్టీలు ఉంటే మామూలుగా పాదాలు వేసిన కొంతమంది చూడండి మన అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కూర్చున్నప్పుడు కూడా మేకల యొక్క చప్పుడు వస్తున్నది. అంటే ఈ నడుముకి కట్టుకున్న ఆ రచనాధామం యొక్క చప్పుడు వస్తూ ఉన్నది. అక్కడ అమ్మవారు కూర్చున్నప్పుడు మేకల చప్పుడు చేస్తున్నది. చూడండి ఇలా ఆ చిరుగంటలు చప్పుడు చేస్తున్నాయి అక్కడ. అందుకే కణత్వాంచీదామ కరికలభకుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్రవదన సౌందర్యలహరిలో శ్లోకం. ఇక్కడ కాంచీధామం తలుచుకుంటే ఏంటి? కాంచీధామం ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. కామాక్షీదేవిలాగా అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ చప్పుడు, ఈ మంత్రాలు ఇవన్నీ ఏంటి అంటే మూలాధార చక్రం నుంచి మణిపూర చక్రం దాకా ఉండేదాన్ని మహాబిలస్థానం అంటారు. దానికే ఎక్కడ కట్టబడింది? నడువు కింద భాగానికే కట్టబడింది రచనాధామం. అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానము మణిపూరం దగ్గర కటి భాగంలో ఇవి ఉన్నాయి. దీన్ని రచనాధామం. ఆ మంత్రం యొక్క శక్తి అంతా అక్కడ చప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ మంత్ర షోడశ మంత్ర మూలాధారం నుంచి స్వాధిష్టానము, స్వాధిష్టానం నుంచి మణిపూరము. ఇక్కడ ఇంకా చెప్తున్నారంటే ఇక్కడ మణులు ధ్వనించే చోటు ఎక్కడ? మణిపూర స్థానం. ఇక్కడ మువ్వలు అంటే మణిపూర చక్రం దగ్గర వ్యక్తమవుతున్నటువంటి సూక్ష్మనాదాలు. నాదంలో కూడా సూక్ష్మనాదాలు అంటే ఇప్పుడు ఈ చక్రములన్నీ కూడా సూక్ష్మ శరీరములు కదా. అవును కదా. మూలాధారం నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము దగ్గరకు వచ్చేసరికి ఈ మువ్వలు రత్న కింకిణికారమ్య రచనాధామ భూషిత. ఈ రచనాధామం కట్టిన మువ్వల చప్పుడు ఎలా వినిపిస్తోంది అంటే మణిపూరం దగ్గర ఉన్న సూక్ష్మనాదం కింద వినిపిస్తూ ఉంది. అంటే అమ్మవారి ఆభరణాలన్నీ కూడా మంత్రములే, అన్నీ మంత్రములే. కనుకనే ధ్వనులు వస్తున్నాయి. ఏ ధ్వనులు? మంత్రధ్వనులు వస్తున్నాయి. మంత్రధ్వనులు. ఏ మువ్వ కదిలినా ఒక అక్షరం, ఏ మువ్వ కదిలినా ఒక ధ్వని. ఎందుకంటే ఆవిడ వచ్చింది ఎక్కడి నుంచి? హ్రీంకారాసన గర్భితానల శిఖాం ఉండేదే అక్కడ. మరి చెప్పడవకుండా ఎలా ఉండదు? ఉచ్చరించినప్పుడే వచ్చిందిగా. ఎండేదే ఆవిడ ఆ యొక్క అక్షరంలో కదా. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మణిపూరం ఇక్కడ కడతారు కదండి రచనాధామం, మణిపూర చక్రం దగ్గరే కడతారు. ఆ మణిపూరం దగ్గర ధ్వనులు చూడండి ఎంత సూక్ష్మ ధ్వనులు, అంటే మంత్ర శబ్దములు, అవే రహస్యనామస్తు. ఇక్కడ అదే రత్నకింకిణి మేఖల అని కూడా చదువుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏంటి అంటే ధ్వనించేటటువంటి మువ్వల మొననూలు ధరించిన తల్లి రత్నకింకిణికారమ్య రచనాధామ భూషిత. అంటే బాహ్యానికి 16 పోగులతో, రత్నాలతో, మువ్వలతో అంతవరకు బాహ్యం ఉంది. సూక్ష్మం మాత్రం మహామంత్రమే, షోడశి ఉంది. అందుకే అండి మంత్రాలన్నీ మనకి ఉన్నటువంటి 77 కోట్ల మంత్రాల్లో అమ్మవారి మంత్రాలనే మంత్రరాజములు అంటారు. అమ్మవారు ఉన్న చక్రాన్నే చక్రరాజము, శ్రీచక్ర రాజం అంటారు. అంటే ఆ మంత్రాలకు మించిన మంత్రాలే లేవు. అవి ఎలా ఉంటాయి అంటే ఆ సూక్ష్మ శరీరము అమ్మని ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ధ్యానించడం మొదలు పెడతామో ఒక్కొక్క ఆభరణంలో ఒక్కొక్క చప్పుడు వస్తూ ఉంటుంది. ఇది ఆ మంత్రం యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పినది మంత్రం యొక్క ధ్వనికి వచ్చే గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకే రత్నకింకిణికారమ్య రచన దామభూషిత. మరొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంత అద్భుతమైన నామం అండి. అమ్మవారి నామాలు తలుచుకుంటూ ఉంటే అంటే కొంత ప్రేక్షకులకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇంత లోతుగా చెప్తున్నానండి. బాహ్యము వేరు. ఎందుకంటే అంత ఎవరైనా చెప్తారు లలిత యొక్క స్థూల రూపం ఏంటి అంటే ఆవిడ చాలా అందంగా ఉంటుంది, ఆవిడ చతుర్బాహువులు కలిగి ఉంటుంది, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. అవునా కదా? అవునండి. కానీ రహస్య నామం తెలుసుకోవటమే
రహస్యనామం తెలుసుకోవటమే గొప్ప అన్నమాట. అసలు ఆ తెలుసుకుంటేనే కదా అమ్మవారి యొక్క తత్వ విచారణ మనకు తెలిసేది. అంతే కదండి. తత్వం తెలియకుండా ఎన్ని రోజులు లలిత 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 అంటే ఆ లలిత యొక్క తత్వం తెలుసుకుంటే మీకు లలిత అంటే ఇష్టం చాలా. మరి లలిత తత్వం ఎప్పుడు తెలుసుకుంటారు? ఆ తత్వం తెలుసుకున్నప్పుడే మనం మారగలుగుతాం. ఆ భావం తెలుసుకొని భావన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటేనే కదండి. ఇప్పుడండి ఎప్పుడైతే తత్వ విచారణ తెలుసుకోవడం మొదలు పెడతామో ఎదుటి వ్యక్తిని విమర్శించడం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది అనవసరమైన విషయం కింద, అంటే మనలోనే చాలా మార్పు వస్తుందండి. తత్వ విచారణ తెలుసుకుంటూ ముందుకు వెళితే అరిషడ్ వర్గాలు కంట్రోల్లో ఉంటాయి, అసూయ ద్వేషాలు ఉండవు ఎవరిని. ఎందుకంటే అందరిలోనూ ఆ తత్వాన్ని చూడడం అలవాటు చేసుకుంటాం. ఇంత గొప్పదండి తత్వ విచారణ. భారతీయులు ఇది మరీ ముఖ్యమండి. ఆధ్యాత్మికతలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధ్యాత్మికతలో భక్తి ఎంత అవసరమో జ్ఞానం కూడా, జ్ఞానముతో కూడిన భక్తి అవసరం. జ్ఞానంతో కూడిన అది ఒక్క మన హిందూ ధర్మంలోనే ఉంది. మనిషిని భగవంతుడిగా చూసేటటువంటి గొప్పతనం మన హిందూ ధర్మంలోనే ఉంది. క్షమ, అదే తత్వం. ఆ తత్వ విచారణ తెలుసుకుంటూ ముందుకు వెళ్తే అన్నీ వస్తాయి. జాలి, దయ, కరుణ. ముందు చెప్పుకున్నాం, ఆ కౌసుంభ వస్త్రము అంటేనే ఏంటి? ప్రేమ, దయ, కరుణ. ప్రేమ, దయ, కరుణ. మరి ఇవన్నీ మనం బల్లి వేసుకుంటూ ఉంటున్నాంగా, చదువుకుంటూ ఎంతో కొంత మార్పు అయితే వస్తుంది కదా మనలో. ఇంతటి గొప్ప నామాలండి లలితా సహస్రనామం. అంటే పారాయణి అనే భ్రమలోంచి బయటకు వస్తే బాగుంటుంది. చాలా విశేషమైన, అసలు ఆవిడ గురించి తలుచుకున్న, ఆవిడ గురించి చెప్పుకున్న పూర్వజన్మ సుకృతం అండి. అంతా వినాలన్నా కూడా పూర్వజన్మ సుకృతమే ఉండాలి కదా. ఇంత చెప్పుకుంటున్నాము అంటే ఆ కరుణామయ యొక్క ఆ చల్లని తల్లి యొక్క కృప. చాలా చక్కగా వివరించారండి. మరి యొక్క నామంతో మళ్ళీ కలుసుకున్నాము. స్వస్తి.